మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుడు ఒక మనిషిని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కావాలని ఆశపడుచున్నాడు. ఎందుకు అనంటే దేవుడిచ్చు మేలులు పొందుకున్నటకు, దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు, దేవుడు నిన్ను హెచ్చించుటకు, నీకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి, నీకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపించటానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆనాడు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు బాధపడుతున్న సమయంలో నీవెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నేను విసర్జించినటువంటి సౌలు నిమిత్తం నువ్వెందుకు ప్రలాపిస్తున్నావు అని సమూయేలుతో మాట్లాడినప్పుడు ఆ యొక్క సమూయేలుతో దేవుడు ఏమనంటున్నా అంటే, నేను సౌలును తృణీకరించాను, ఇంకొక వ్యక్తిని కోరుకున్నాను అని సమూయేలుతో చెప్పినట్లుగానే ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవు కావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన సన్నిధిలో గడపాలని, నీవు ఆయనతో కలిసి జీవించాలని, నీవు ఆయనతో కలిసి ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. మరి అట్టి దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేయకూడదు. అట్టి దేవుని దగ్గరికి మనము రాకుండా ఉండకూడదు. అదే ఇక్కడ చూస్తున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, అతడు వానిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఇక్కడ చూడండి, దావీదు తృణీకరింపబడినవాడు. దావీదు ఆ యొక్క యెస్సై కుమారులలో ఒకడుగా ఉన్నప్పటికీ ఇదిగో దేవుడు యెస్సై కుమారులను ఆ యొక్క అభిషేకించాలని యెస్సై కుమారులలో ఒకరిని అభిషేకించాలని ఆశించినప్పుడు తన తండ్రి తనకు కుమారుడు ఒకడు ఉన్నాడని చెప్పుటకుడుగా వీలు లేనంత, అంటే చెప్పుటకుడుగా నోచుకునే స్థితిలో దావీదు ఉన్నప్పుడు దేవుడు చూచాడండి. ఈనాడు నువ్వు తృణీకరింపబడ్డావా? ఈనాడు అందరి చేత నువ్వు మాటలు పడుచున్నావా? ఈనాడు అందరూ నిన్ను హీనంగా చూస్తున్నారా? అయితే భయపడకు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ చూసాం. ఆ యొక్క గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును దేవుడు చూచాడండి. గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆ యొక్క దావీదును దేవుడు కనుగొన్నాడు. అదే చూస్తాం కదా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అలా లోకమంతా సంచారం చేసినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అలా ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, అలా ఎప్పుడైతే దేవునితో సమయాన్ని గడుపుతావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఆత్మను కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను కావచ్చు, దేన్నైతే దేవుడు నీకు ఇచ్చాడో వాటన్నిటినీ ఇతరులు చూడగలుగుతారండి. ఇతరులు చూచి దేవుణ్ణి ఘనపరుస్తాడు. అతనికి యెహోవా తోడుగా ఉన్నాడని చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. మరి ఈనాడు నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే, నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే మరి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి, 18వ వచనంలో, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు, మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. ఇక్కడ చూడండి, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నీకు తోడుగా ఉంటాడు. అలా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ ఒక్కనివే మాత్రమే చూడవండి, నీ చుట్టూ ఉన్నవారు అందరూ నిన్ను చూస్తారు. ఎలా అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని వారు జ్ఞాపకం చేసుకుంటారు, వారు గుర్తిస్తారు. మరి ఈనాడు
దేవుని సన్నిధికి రావకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఉంటే మరి దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతాడు. అయ్యో, నేను నా కుమారుని కొరకు నేను ప్రాణం పెట్టానే, నా కుమార్తె కొరకు నేను ఒక ప్రాణాన్ని అప్పగించానే, మరి నా సన్నిధికి రావడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నాతో గడపడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను? నేను నీకోసమే కదా ప్రాణం పెట్టింది, నీకోసమే కదా అన్ని శ్రమలు అన్ని ఇబ్బందులను భరించింది, అన్ని హింసలను తట్టుకున్నది. మరి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావా అని ఎంతగానో బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు గొప్పవాడండి. ఆయన ఎంతో కనికరం కలిగిన వాడు. ఇదిగో నేను ఈ సమస్యతో బాధపడుతున్నానని నీ వచ్చిన ప్రతిసారి దేవుడు నీ సమస్యల నుంచి విడిపిస్తున్నాడు, విడుదలను అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. మరి అటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అదే మనం గడిచిన దినాల్లో విన్నాము కదా, మారు మనసు విషయమే, ఒక పాపి విషయమే పరలోకమంతా సంతోషపడుతుంది. మరి అటు పరలోకంలో సంతోషం పొందుకోవాలి అని అంటే, అటు పరలోకం అంతా సంతోషంగా ఉండాలి అని అంటే మనం దేవుని సన్నిధికి రావాలి కదా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి కదా. అలా ఎప్పుడైతే మనము సహవాసం కలిగి ఉంటామో, అలా ఎప్పుడైతే మనము దేవునితో సన్నిహితంగా గడుపుతామో దేవుడు మనల్ని కోరుకుంటాడు, దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. దేవుడు అనేకుల ఎదుట తన నామాన్ని మన ద్వారా గణపరుచుకుంటాడు. ఇక్కడ అదే చూస్తున్నాం. దావీదును తృణీకరింపబడినప్పటికీ దావీదు 8 మంది కుమారులలో ఒకడు అని చెప్పుకోవడానికి తన తండ్రి నామోషిగా ఫీల్ అయినప్పటికీ దేవుడు కోరుకున్నాడండి, దేవుడు చూచాడండి. దేవుడు చూసి దేవుడు నేను కోరుకునేవాడు ఇతడే అని దేవుడు చెప్పగలిగాడు. మరి ఈనాడు నిన్ను చూసి ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇదిగో నేను నీకు ఈ విధంగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఈ విధంగా నిన్ను దీవించాలని అనుకుంటున్నానని దేవుడు చెప్పినప్పుడు మరి నీవెలా వినగలుగుతున్నావు? నీవెలా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు దావీదుకు ఎక్కడికి వెళ్ళినాను దేవుని తోడు లేకుండా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళినాను దేవుని పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళలేదండి. అందుకే అంటాడు దావీదు నా హృదయానుసారుడు అంటాడు. మరి అటు హృదయము కలిగిన వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. మరి ఈనాడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు కావాలని ఆశపడుతున్నాడు. మరి నీవు దేవుని సన్నిధికి వస్తావా? దేవుని సన్నిధిలో గడుపుతావా? దేవునితో అనునిత్యము నీవు సత్సంబంధం కలిగి ఉంటావా? అలా నీవు ఉన్నప్పుడు దావీదును ఏ విధంగా దీవించాడో, దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడో, ఇదిగో దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. సౌలు నాకు దూరమైనట్టు నా కృప నీకు దూరం కాదు, నీ కుమారులలో ఒకరిని రాజ్య సింహాసనము యుగ యుగాలు స్థాపిస్తానని అన్నాడు. అలా ఎప్పుడైతే మాట ఇచ్చినాడో, వాగ్దానం ఇచ్చినాడో అది ఇప్పటికే నెరవేరుతుందండి. యూదా గోత్రపు సింహంగా దావీదు వేరు చిగురుగా యేసుక్రీస్తు ఉన్నాడండి. మరి అట్టి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నప్పుడు, దేవుడు నిన్ను కావాలనుకుంటున్నప్పుడు మరి నీవు నిర్లక్ష్యం వహిస్తే అట్టి ఆశీర్వాదాలను మనమే కదా కోల్పోయేది, అట్టి ఆశీర్వాదాలను నువ్వే కదా కోల్పోయేది. నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు దీవెనలు కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, దేవుడు కోరుకున్నట్టుగా నీవు జీవించాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది యథార్థవంతులను బలపరచుటకు. మరి నీవు యథార్థంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? దేవుని కనుదృష్టి నీ పైన నిలిచినట్టుగా నీవు ఆయన కొరకు జీవిస్తున్నావా లేదో ఒకసారి నువ్వు పరిశీలించుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అనేకుల ఎదుట గొప్పగా చేస్తాడు. నీకు ఆయన తోడుగా ఉన్నది అనేకులు చూస్తారు. అలా చూడాలి అని అంటే నీవు దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు, దేవునికి నీవు కావాల్సి వచ్చినప్పుడు మరి నీవు దేవునికి అందుబాటులో ఉండాలి. అలా ఎప్పుడైతే నీవు అందుబాటులో ఉంటావో దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను వాడుకుంటాడు, అద్భుతమైన రీతిలో తన నామాన్ని నీ ద్వారా గణపరుచుకుంటాడు. అలా గణపరుచుకొని నిన్ను ఆశీర్వదించి ఆ నిత్యమైన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. అటు కృపను అటు ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయును గాక.
నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలోనైనా నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగానైనా నీవు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఇదిగో నా నాయన, నీవు చూచిన యథార్థవంతులను బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచుంది నాయన. ఆనాడు దావీదును చూచావు, దావీదును కోరుకున్నావు, దావీదును కావాలని నీవు ఆశపడినప్పుడు దావీదు నీ చెంతకు చేరి ఉన్నాడు. అదే రీతిలో నాయన ఈనాడు కూడా తండ్రి, ఇదిగో నాయన, మేము కూడా మమ్మల్ని నీవు చూస్తున్నావు. మమ్మల్ని నీవు తండ్రి నీవు చూస్తున్నప్పుడు నాయన, నీ యందు యథార్థంగా జీవించుటకు, నీ యందు నీతివంతులుగా ఉండుటకు అటు కృపను నీవే అనుగ్రహించి అయా, నీవు మమ్మల్ని కోరుకున్నప్పుడు, నీవు మమ్మల్ని కావాలని పిలిచినప్పుడు నాయన, సాకులు చెప్పక నీ సన్నిధిలో గడుపులాగున, నీ చెంతకు చేరులాగున ఆనాడు దావీదు పొందుకున్న ఆశీర్వాదములు మేము అదే రీతిలో పొందుకునేలాగా కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.